సేవ చేయటంలో తనకు సంతృప్తి ఉంటుందని, అందులో భాగంగానే వీపీఆర్ నేత్ర ప్రారంభించారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని శాంతినగర్లో వీపీఆర్ నేత్ర వాహనాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉదయగిరి ప్రాంతంలో వీపీఆర్ అమృతధార వంటి కార్యక్రమాలు ప్రారంభించామని, ఆ సమయంలో ఓ వ్యక్తి కార్యక్రమంలో తన మాటలు విని వేరే వైపు చూడటం గమనించి అతని వద్దకు వెళితే తన చూపు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో గ్రామాలలో పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని వీపీఆర్ నేత్రను ప్రారంభించామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభించిన వీపీఆర్ నేత్ర జిల్లా మొత్తం వచ్చేందుకు ఆలస్యం అవడంతో కోవూరు నియోజకవర్గంలో మరో వాహనాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 1,10,000 మందికి వీపీఆర్ నేత్ర ద్వారా పరీక్షలు నిర్వహించడం సంతోషమన్నారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, వీపీఆర్ నేత్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఇలాంటి మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్న వేమిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో 4 మండలాలు పూర్తి చేసుకుని బుచ్చిరెడ్డిపాలెంలో వీపీఆర్ నేత్ర బస్సు సేవలందిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే, నా వాయిస్ అనగానే మనిషి ఇటు తిరిగాడు. తిరిగి చెయ్యి కూడా నా డైరెక్షన్లో ఇవ్వటంలా. ఆ రోజు ఏం సమస్య ఏంటంటే కళ్ళు కనపడటం లేదు సార్ సరిగా అని చెప్తూ, నన్ను ఎవరు ఆత్మకూరు తీసిపోయేదానికి కానీ ఎవరు లేరు, ఇబ్బంది పడుతున్నాను అని ఆ చెప్పే విధానమే ఈ ఆలోచన. ఆయన చెప్పిన మాట చూసి ఇంటికి రాగానే వీళ్ళు ఎట్లా చేయాలి, మనం గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు, కళ్ళు కనపడక తీసుకుపోయేవాళ్ళు లేక, ఆయన చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఎట్లా మనం చేయాలా, ఎట్లా చేస్తే ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేసాం. ఆ రోజు శంకర్కి క్లాస్మేట్ ముఖ్యుడు డాక్టర్ కృష్ణప్రసాద్ నెల్లూరులో, ఆయన్ని తీసుకొచ్చాడు శంకర్. చెప్పంగానే సరే ఇంత మనం మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని ముందుకు తీసుకున్నాం. అతను ఈరోజు ఈ బస్సు తయారు చేయడం కానీ, ఆ ఎక్విప్మెంట్ కొనడం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది ఒక సెటప్ చేసి ట్రయల్ నెల్లూరులో చూసాం. ఒక వారం నెల్లూరులో చూస్తే వారంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ మొత్తం ఆడికొచ్చారు. మా కన్వెన్షన్ సెంటర్లో పెట్టాం. కరెక్ట్గా 5 రోజులే ట్రయల్. అది చూసి ఉదయగిరి నుంచి స్టార్ట్ చేయాలా, ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా అమృతధార కానీ ఇటువంటి అన్ని ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. ఇంక్లూడింగ్ ట్రైసైకిల్స్ కూడా ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. ఇది ఉదయగిరిలో పెట్టాలని చెప్పి నవంబర్ 3వ తేదీ 2025 అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు 6 నెలలు పట్టింది. అది గమనించి ఇది 6 నెలలు ఒక కాన్స్టిట్యున్సీ పడుతుందంటే ఒక బస్సు సరిపోదు అని చెప్పి 2వ బస్సు కూడా చేయించి కోవూరులో స్టార్ట్ చేసాం. ఈరోజు 1,10,000 మందిని చూడగలిగాం. 1,10,000 మంది అంటే సామాన్యమైన నంబర్ కాదు, మామూలు పని కూడా కాదు. చాలా ఓపిక ఉండాలా. స్టాఫ్ చాలా ఓపికగా రోజు రాత్రులు దాదాపు వీళ్ళకి 9:30-10 అవుతుంది. అయినా 9:30-10 దాకా అదే ఓపికతో చూసి ఎక్కడ కూడా కంప్లైంట్ లేకుండా దీని ముందుకి నడిపిస్తున్నాం. ఇప్పుడే పొంగూరు మరిపాడు మండలం, అక్కడ దాదాపు 400 ఓపీ ఆల్రెడీ చూసేశారు. ఇప్పుడు ఇంకా కూడా దాదాపు నా లెక్క ప్రకారం దాదాపు ఇంకొక 40-50 మంది అన్న ఉంటారు. 450 మంది ఒక గ్రామంలో 2,000 పాపులేషన్. అది ఇప్పుడే ఆడ చూసి వస్తుండా కనుక్కున్నా. అరుగు మీద కూర్చొని, అరుగు ముందు పెట్టున్నారు ఈ బస్సు, అరుగు మీద కూర్చొని ఎంత సంతోషంగా అందరూ ఈ డిస్కషన్ పెట్టుకొని, మాకెంత సంతోషం అంటే మనం చేసే కార్యక్రమం మనసుల్లోకి పోతుంది, మనిషి గుండెల్లోకి. వాళ్ళు పెద్దోళ్ళంతా అక్కడ నా దగ్గరికి వచ్చి, మంచి ఆలోచన సార్, ఈ గ్రామంలో చూడండి ఎంతమంది వస్తున్నారో, అవి వింటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేయాలా అని మనస్ఫూర్తిగా నా బోటుడికి అనిపిస్తుంది. చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు చూసాం ఇక్కడ
బుచ్చిరెడ్డిపాలెం. వాళ్ళు చూస్తుంటే ఆనందం, మనం చేసే పనికి చాలా తృప్తి ఇస్తుంది. సో ఈరోజు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపియాలా. కోఆర్డినేటరు శంకరు చాలా ఓపికగా, చెప్పాలంటే రోజు 10 అవుద్ది. 10 స్టార్టింగ్ పాయింట్ అంటే ఎక్కడ బస్సు ఉంటే అక్కడ. రాత్రి రోజు 11, 12 అవుద్ది. కానీ ప్రతిరోజు నాకు పెట్టే మెసేజ్కి రిప్లై అన్నీ ఖచ్చితంగా చూస్తా. ఎవరెవరు ఎంతమందిని చూశారు, ఏ గ్రామంలో ఎంతమంది మనం చేయగలిగాము, ఇవన్నీ కూడా ప్రతిరోజు రాత్రి రిప్లై కూడా పెడతాం. రేపు ఏ గ్రామానికి పోతున్నారు ప్రతిదీ డీటెయిల్డ్గా తీసుకుంటాను నేను, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది. ఈరోజు కూడా మర్రిపాడు, ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం, నెక్స్ట్ మళ్ళీ ఒక 10 రోజుల్లో మళ్ళీ ఈ బస్సుల దగ్గర మళ్ళీ వచ్చి ఒకసారి చూసుకొని పోతే తృప్తి. సో చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖచ్చితంగా శంకర్ మీరు ఇంట్రెస్ట్ తీసుకొని కొంచెం అందరికీ కూడా మైకుల్లో కానీ అంటే చెప్తే తెలుస్తుంది, తెలపండి. దీన్ని ఖచ్చితంగా అందరూ వచ్చి చూపించుకునేటట్టుగా చేసి. ఈరోజు విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది మా ఫౌండేషన్లో అన్నిటికన్నా గొప్ప ప్రాజెక్టుగా మేము భావిస్తుంటాం. ఎందుకంటే విపిఆర్ విద్య ఉంది, వైద్యం ఉంది, అలాగే అమృతధార ఉంది, విపిఆర్ వికాస్ ఉంది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ విపిఆర్ నేత్ర అనేది విపిఆర్ గారి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచనలలో నుంచి పుట్టుకొచ్చిన ఒక గొప్ప కార్యం, మహత్తర కార్యం. ఎంతోమంది కళ్ళకి వెలుగులిచ్చే ఈ కార్యక్రమం చూస్తుంటే మాకెంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇంతమందికి మనం చేయగలుగుతున్నామంటే ఈరోజు జిల్లాలో మొట్టమొదటిగా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఆ ప్రజల సంతోషాన్ని చూసి ఇది అన్ని కాన్స్టిట్యున్సీలు తిరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో నడుపుతున్నాం. అప్పుడు ఆలోచిస్తే ఒక్క బస్తో 7 కాన్స్టిట్యున్సీలు తిరగడానికి ఎన్నో రోజులు పడుతుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఇంకో 2వ బస్ చేపించారు. అదే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మనం మొదలు పెట్టడం జరిగింది. రామతీర్థంలో ఈశాన్య భాగమైన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం 4 మండలాలు పూర్తి చేసుకుంది. కోవూరు, విడవలూరు, కొడవలూరు, అలాగే ఇందుకూరుపేట మండలం అన్నీ పూర్తి చేసుకొని ఈరోజు బుచ్చి మండలానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 36,134 మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. 24,817 మందికి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా ఓపీ చూడడం 300, 400 కూడా వచ్చిన రోజులు ఉంది. సుమారు 68% దాకా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అద్దాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉదయగిరి కంప్లీట్ చేసుకొని ఇంకొక బస్సు ఆత్మకూరులో కూడా ప్రారంభించున్నాం. అది ఆత్మకూరు చేస్తూ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు సుమారు మనం ఈ రోజుటికి 1,10,317 ఓపీ చూడడం జరిగింది నెల్లూరు జిల్లాలో. అలాగే 64,760 మందికి కంటి అద్దాలు, లిటరల్గా చెప్పాలంటే కంటి చూపు ప్రసాదించడం జరిగింది. అందుకు ముఖ్యంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున, కోవూరు ప్రజల తరఫున శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎంతోమంది పేదల కళ్ళలో ఈరోజు వెలుగులు నింపారు. దాంతో వాళ్ళందరూ ఈరోజు ఇప్పుడే మీరు చూసారు ఎంత సంతోషంగా ఉన్నారో. ఆయన ఎక్కడా వదిలిపెట్టరు. ఇప్పుడు మళ్ళీ ఆత్మకూరు మర్రిపాడు వెళ్ళి అక్కడ క్యాంప్ కూడా చూసేసి వచ్చారు. తర్వాత మన బుచ్చికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నామో అదేవిధంగా
ప్రజలు, నాయకులు, పార్టీలకు అతీతంగా ఎవరికైతే కళ్ళు బాగలేవో వాళ్ళందరూ వచ్చి కూడా ఇందులో చూపించుకోవచ్చు, పాల్గొనవచ్చు. అలాగే కళ్ళు చూపించుకొని కంటి అద్దాలు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మాకు ఇంత బాగా చేస్తున్న ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయిన మా శంకర్కి, అలాగే డాక్టర్ అని పేరేం కృష్ణప్రసాద్ గారికి, మిగతా స్టాఫ్కి, మొత్తం ఇక్కడ ఎవరైతే ఈ 2 బస్సుల్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్కి కూడా నేను మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి మా యొక్క నేత్ర టీం తరపు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి మోటివేషన్ వల్ల, డే 1 నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి మాకు ఒక ఆశీర్వాదం, మాకు ఒక మోటివేషన్ వల్లే ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా మేము పనిచేసుకోగలుగుతున్నాం. అంటే ఇది మాది, మా ప్రోగ్రామ్ అని మీ టీం అంతా కూడా ఆ భావన రావడానికి కారణం ముఖ్యంగా మాకు సార్ గారు, మేడం గారు. కాబట్టి మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వాళ్ళ సంకల్పం ఏదైతే గట్టి సంకల్పం పూనుకున్నారో ఆ సంకల్పాన్ని అందరూ కూడా నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా వాళ్ళ యొక్క కళని నెరవేరుస్తారని అందరూ కూడా సారు మేడం చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి మా యొక్క నేత్ర టీం తరపు నుంచి, విపిఆర్ ఫౌండేషన్ తరపు నుంచి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.